నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఒక్క కేసు, ఒక్క కేసు ఇద్దరి రాజకీయ జీవితాలకు సమాధి కట్టబోతోందా? పరిస్థితులు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదైంది. ఇక్కడ ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అన్నది తర్వాత మాట్లాడుకుందాం. కానీ పోక్సో వంటి ఒక తీవ్రమైన కేసు నమోదైన తర్వాత పోలీసులు ఏం చేయాలి? పాలకులు ఎలా రియాక్ట్ అవ్వాలి? స్వయంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ తన కుమారుడిపై నమోదైన కేసు విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి? ఈ విషయంలో ఎవరైనా కోరుకునేది అంతా పారదర్శకంగా జరగాలని, విచారణను ఎదుర్కోవాలని. కానీ ఇవి కాంగ్రెస్ బీజేపీ రాజకీయాలు కదా. క్వైట్ అపోజిట్ గా జరుగుతుంటాయి. తన కొడుక్కి కేంద్ర మంత్రి బండి సంజయ్ సాయం చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బండి సంజయ్ కు ఫుల్ కోఆపరేట్ చేస్తున్నారు. మొత్తంగా నిందితులు పాలకులు ఒక్కటై కేసును తప్పుదోవ పట్టించే యత్నం చేస్తున్నారు. ఇదంతా గమనిస్తున్న ప్రజలు రేవంత్ రెడ్డి బండి సంజయ్ పై విపరీతమైన కోపంతో ఉన్నారు. ఆ కోపం పెరిగి పెద్దదై వారిద్దరి రాజకీయ జీవితాన్నే సమాధి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని గురించి డీటెయిల్డ్ గా ఈ స్టోరీలో మాట్లాడుకుందాం. తెలంగాణ సమాజం నివ్వెరబోయింది. రాజకీయ చదరంగంలో ఎత్తుగడలు చూశాం, విమర్శలు చూశాం. కానీ ఒక మైనర్ బాలికపై జరిగిన ఘాతుకాన్ని రాజకీయ అవసరాల కోసం ఇంత దారుణంగా తొక్కేస్తారని ఎవరు ఊహించలేదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వారసుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదు కావడం సంచలనంగా మారితే, ఆ తర్వాత ఇద్దరు ముఖ్య నాయకులు అంటే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ వ్యవహరించిన తీరు ఇంకా దారుణంగా ఉంది. ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన తప్పు కాదు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ బాధితురాలి గొంతు నొక్కేందుకు సాగుతున్న ఒక వ్యవస్థీకృత నేరం. అధికారం చేతిలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? బాధితులకు ఎలా అండగా నిలబడాలి? మాట్లాడితే ఇందిరమ్మ పాలన అందిస్తానని చెప్పే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక పోక్సో కేసు నిందితుడికి, ఆయన తండ్రికి అండగా నిలబడటమేంటి? ఇది తెలంగాణ ప్రజల మనసులో మెదలుతున్న ప్రశ్న. హోం మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండే పోలీసులు నిందితుడు తప్పించుకోవడానికి సహకరించారంటే అది ముఖ్యమంత్రి ఆశీస్సులు లేకుండా సాధ్యమా? ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి హోంశాఖను కూడా తన చేతుల్లో పెట్టుకున్నారు కదా. అక్కడే కాదు, 2 రోజుల పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక్క ముక్క కూడా బయటకు రాకుండా భలే మేనేజ్ చేశారు. ఎలా చేశారో ఏం చేశారో తెలియదు గాని మీడియా నోళ్లకు మాత్రం తాళాలు వేసేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ముఖ్యమంత్రే ఒక నిందితుడు తప్పించుకునేందుకు సహకరించారనే వార్తలు రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ విజువల్స్ చూడండి. ఇక్కడ నవ్వుతున్నది కేవలం ఇద్దరు రాజకీయ నాయకులు కాదు, ప్రజల నమ్మకాన్ని వెక్కిరిస్తున్న ఇద్దరు పెద్ద మనుషులు. ఒకవైపు దేశవ్యాప్తంగా పోక్సో కేసుపై చర్చ జరుగుతుంటే, నిందితుడి తండ్రి, అతనికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి పక్కపక్కనే కూర్చొని పగలబడి నవ్వుకోవడం ఎంత వికారంగా ఉందో కదా. ఒకవైపు బాధితురాలు, ఆమె కుటుంబం ఏడుస్తుంటే, ఇక్కడ ఈ ఇద్దరు ఇలా పగలబడి నవ్వుతున్నారంటే, అది కూడా ప్రధాని వేదికపైనే ఇలాంటి సీన్ కనిపిస్తుంటే ఏమనుకోవాలి? అంతా ఒక్కటై బాధితులను మానసికంగా కసితీరా హింసిస్తూ టార్చర్ పెడుతున్నట్లే కదా. ఇంత సున్నితమైన కేసులో నిందితుడికి అండగా ఉన్న వ్యక్తిని పక్కన పెట్టుకోవడం దేనికి సంకేతం? ఇది కేవలం నవ్వు కాదు, మేమేం చేసినా చెల్లుతుంది అనే అహంకారమే. మీడియాను మేనేజ్ చేయొచ్చు, పోలీసులను కంట్రోల్ చేయొచ్చు, కానీ అరచేతిలో స్మార్ట్ ఫోన్ పట్టుకున్న యువతను ఆపగలరా? అనేక దేశాల్లో ప్రభుత్వాలనే పడగొట్టిన జెన్జీ పవర్ వీళ్లకు తెలియదా? జెన్జీ తలుచుకుంటే ఎవరూ అడ్డుపడలేరని ఈ పాలకులు అర్థం చేసుకోలేకపోయారా? లేక జెన్జీ సంగతే మర్చిపోయారా? భగీరథ్ వ్యవహారంలో అన్నీ మేనేజ్ చేయొచ్చు అనుకున్న కొందరికి జెన్జీ గూబ గుయ్యమనేలా ఆన్సర్ ఇస్తోంది. ఈ పోక్సో కేసుపై సోషల్ మీడియాను ఊపేస్తోంది. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అని, కేవలం అధికారం కోసం ఆడపిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారంటూ యువత రగిలిపోతోంది. వారి ఆవేదన, ఆవేశమే ఈ ఇద్దరి నాయకుల రాజకీయ జీవితాన్ని సమాధి చేయబోతోందని అంటున్నారు విశ్లేషకులు. ఈ కేసును ఎలా పక్కదోవ పట్టిస్తున్నారో ప్రత్యక్షంగా చూస్తున్న యువత వారిపై ఆగ్రహావేశాలతో రగిలిపోతోంది. ప్రజలకు అండగా ఉండాలని, ఎవరికైనా సమాన న్యాయం అందించాలనే ఉద్దేశంతో పదవులు కట్టబెడితే నిందితులు, పాలకులు నిస్సిగ్గుగా కుమ్మక్కవుతారా? అధికారాన్ని చేతుల్లో పెట్టుకొని సామాన్యులతో ఆడుకుంటారా అని మండిపడుతున్నారు. ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటున్న ఈ నాయకులకు బుద్ధి చెప్పాలని వారంతా డిసైడ్ అయ్యారు. కళ్ల ముందే ఇంత దారుణాలకు పాల్పడుతున్న వీరిద్దరూ ఎక్కడ నిలబడ్డా
ఓటుతో కళ్ళు బైర్లు కమ్మేలా కొట్టడం మాత్రం ఖాయం. అధికార బలంతో ప్రజాస్వామ్యాన్ని, తమనెన్నుకున్న ప్రజలను వెక్కిరిస్తున్న రేవంత్ రెడ్డి, బండి సంజయ్ను రాజకీయ భవిష్యత్తు కూడా వెక్కిరించడం గ్యారంటీ. ఈ చర్యలకు ప్రతిచర్య తప్పకుండా ఉంటుంది. కర్మ రిటర్న్స్ అంటే ఏంటో చూపిస్తుంది. ఇది పక్కా. మరి మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అనాలిసిస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.